ఫైనలీ నా డ్రీమ్ అయితే నెరవేరిపోయింది. అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడి నుంచి కూడా మనం చూసినట్టయితే మీకు చూపిస్తున్న ఫుటేజ్ అంతా కూడా ఇది వేలూరు నుంచి మనము అరుణాచలంకి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఎందుకంటే అరుణాచలంకి వెళ్ళేటప్పటికి మాకు 8:30 అయిపోయింది. దగ్గర శ్రీపురం దగ్గర కొద్దిగా లేట్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో లేట్ అయిపోయాక మేము వెళ్ళేటప్పటికి 8:30 అయింది. సో అక్కడి నుంచి కూడా హోటల్ చాలా తక్కువకి దొరికింది మాకు. అన్నీ కూడా మేము నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేసాము. మీరు ఇక్కడ చూసినట్టయితే అలా వెళ్తూనే ఉంటారు. ఎంత ఏజ్డ్ వాళ్ళు, చిన్న పిల్లలు, నెలల పిల్లలతో సహా వస్తూ ఉంటారు. నడుస్తూ ఉంటే ప్రతి అడుగులో ఆ పరమశివుడు మనతో పాటు ఉన్నాడు, అరుణాచల శివుడు అని ఆ వైబ్ అనేది మనకి నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఆ ఫీల్, ఆ వైబ్ మనతో పాటు అందరు నడుస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మనం ఒక్కరం పోయినా కానీ భయపడాల్సిన అవసరమే ఉండదు. చాలా బాగా ప్రతి చోట జనాలు ఉంటారు. ప్రతి చోట మనకి వాటర్ అవైలబుల్లో ఉంటుంది, వాష్రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. రమణ మహర్షి ఆశ్రమం అయితే అసలు మాట్లాడడానికి మాటలు లేవు, అంత అద్భుతంగా ఉంది. యాక్చువల్గా రికార్డ్ చేయడానికి అక్కడ అలౌ లేదు కాబట్టి రికార్డ్ చేయలేదు. అండ్ నేను ఇంతకుముందు చూపిస్తున్న గుళ్ళు అలాంటివి 8 వస్తాయి. 6 తర్వాత మనకి మోక్ష మార్గం అనేది ఉంటుంది. అక్కడ పెద్ద క్యూ ఉంటే మేము దర్శనం అయితే అక్కడ చేసుకోలేకపోయాం. మోక్ష మార్గం ద్వారంలోంచి రాలేకపోయాము బికాస్ పెద్ద క్యూ ఉండింది ఏకాదశి కావడంతో. ఇంకా వెళ్తూ ఉన్నాం. ఇది సెంటర్ అనమాట. ఈ సెంటర్ వచ్చేసింది అని అంటే మనం స్టార్టింగ్ రాజగోపురం ఎక్కడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామో అక్కడ పాయింట్కి ఈ సెంటర్ నుంచి మనకి 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ సెంటర్ వచ్చేసింది అని అంటే ఇంకా మనం దగ్గరలో ఉన్నాము అని అర్థము. మాకు దగ్గర 4.5 అవర్స్ పట్టింది నాన్ స్టాప్గా స్పీడ్గా నడుచుకుంటూ లింగాల దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి 4.5 అవర్స్ టైం అనేది మాకు పట్టింది. కొంతమందికి 6 అవర్స్ కూడా అలా పడుతూ ఉంటుంది. ఇంకా దర్శనం చూసుకున్నట్టయితే మేము 50 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము. ఫ్రీ ఉంటుంది, 50 ఉంటుంది. మేము 50కి వెళ్ళాము. 4 అవర్స్ టైం అయితే మాకు పట్టింది. ఆ శివుడిని చూసినప్పుడు కంట్లో నీళ్లు కారిపోయాయి నాకు. అంటే నా డ్రీమ్ అనేది అంత 2 ఇయర్స్ నుంచి ఇప్పుడు కుదిరిందనమాట నాకు పోవడానికి. నిజంగా శివుడు పిలిపించుకుంటే తప్ప మనం వెళ్ళలేము. కాబట్టి జాగ్రత్తగా మెడిసిన్స్ తీసుకొని వెళ్ళండి. బికాజ్ అంత నడుస్తాం కాబట్టి మనకు కాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.